హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మన ఛానల్. ఈరోజు ఇడ్లీ పిండితో పునుగులు వేసుకుందామండి. ఇడ్లీ పిండి పునుగులు చాలా రుచిగా ఉంటాయి. ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందు చట్నీ చేసుకుందాము. చట్నీకి పుట్నాల పప్పు తీసుకుందాము, మిక్సీ జార్లో వేసుకుందాము. 2 పచ్చిమిర్చి ఇరగదీసేసుకుందాము. 4 ఎల్లుల్లిపాయ రెబ్బలు, కొబ్బరి ముక్కలు 1/4 కప్పు వేస్తున్నాను. పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. 1 అర స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టుకుందాం. నీళ్ళు పోసి మిక్సీ పట్టి దీంట్లో వేసేసుకుందాం. ఈ మిక్సీ దారిలో ఇంకొన్ని నీళ్ళు పోసి దీంట్లో వేసుకుందాం. కొంచెం గట్టిగా లేకుండా పలసగా చేసుకోవాలి. ఈ చట్నీ అప్పుడే బాగా రుచిగా ఉంటుంది పునుగులకి. పలసగా అయింది. తాలింపు పెట్టుకుందాము. స్టవ్ మీద గిన్నె పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి తాలింపు గిన్నెలు వేసి వేయించుకుందాము. 1 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించుకొని ఈ తాలింపు చట్నీలు పోసేసుకుందాము. ఈ పుట్నాల పప్పు చట్నీ చాలా రుచిగా ఉంటుంది ఈ పునుగులకి. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇడ్లీ పెట్టంగా 2 ప్లేట్లు పిండి మిగులు ఉంది, అది పునుగులు చేసుకుందాము. 1 2 స్పూన్లు మైదా పిండి వేస్తున్నాను. మైదా పిండి అయినా వేసుకోవచ్చు, గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, మామూలు బియ్యం పిండి అయినా వేసుకోవచ్చు. నేను మైదా పిండి వేస్తున్నాను. ఉండలు లేకుండా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి పిండి. పిండి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని 1 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకుంటే బాగా నానుద్ది. సాల్ట్ అయితే సరిపోయింది ఇడ్లీ పిండి. లేదు మీకు కావాల్సి ఉంటే కొంచెం చూసి వేసుకోండి. 2 నిమిషాల తర్వాత బాగా నానింది. ఇంక ఇప్పుడు ఈ స్పూన్ తీసేసి చేత్తో వేసుకుందాము. చేయి తడుపుకుందాము. చేయి తడుపుకొని స్పూన్ తీసేసి ఆయిల్ వేడెక్కనిచ్చి ఇంకా చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకుందాము. నిండా వేసుకోవచ్చు, ఏమి అంటుకోవు. చిన్న చిన్నవి ఈ మండల నిండా వేసేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కింది కదా, నిండా వేసేసుకుందాము. 4 ఆయిల్ అవుతాయి ఈ పిండి. ఇవి కొంచెం బాగా కాలిన తర్వాత తిప్పుకుందాము. ఇప్పుడే కనుక తిప్పామంటే ఇవి ఒకదానికొకటి అంటుకుంటుంది. ఇవి కొంచెం ఎర్రగా కాలిన తర్వాత ఈ స్పూన్తో ఇట్ట కనుక అన్నామంటే అన్నీ విడిపోతాయి, అంటుకోకుండా విడిపోతాయి. బాగా గాలిని తీసేసుకుందాము. వీడియో లాంగ్ అవుద్దని తీసాను నేను. ఇలానే 4 ఆయిల్ అయ్యాయి. ఈ చట్నీతో తింటే ఇవి బాగుంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.